దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ లాభాలండి. దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉంటే మనకు కనిపించని లాభాలు, అది వెతికితే మనకు కనిపిస్తుంది. మనకి కంటికి కనిపించవి ఈ లాభాలు. ఏమొస్తుంది అనుకోవచ్చేమో ఒక సందర్భంలో, దేవుని దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అనుకోవచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్తే నీకు వాక్యం చెప్తున్న పాస్టర్ మర్చిపోవచ్చు నీ మేల్ని ఏంటి, సంఘంలో వస్తున్న సంఘ సభ్యులు మర్చిపోవచ్చు నీ యొక్క స్థితిగతుల్ని, కానీ దేవుడు మర్చిపోడు నీ స్థితిగతిని. దేవుడు మర్చిపోడు, దేవుడు నిలబెడతాడు. దేవుడి దగ్గరికి వస్తే ఏం మేలు రా బాబు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న ఎట్లా ఖచ్చితంగా పురుషుడికి స్త్రీకి చెప్తున్నాడు, నీ కష్టార్జితం మీరు తింటారు. అదే రీతిగా నీ కుటుంబంలో నీ భార్య నీ ముంగిట అంటే నీ జీవితానికి ముందు ద్రాక్ష వడ్డి వలె ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటారని రాయబడింది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుండును.